పాముని చూడగానే అందరికి భయమే. నా బాయ్ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందంటే నిజంగా పాము పట్టడానికి చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈ 2 days బిఫోర్ యాక్సిడెంట్లో వాళ్ళ తమ్ముడు చనిపోవడం జరిగింది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ తమ్ముడు చనిపోయిన బాధలో ఉండి మరొక ఫ్యామిలీ బాధలో ఉందంటే అవన్నీ పక్కన పెట్టేసి పాముని పట్టుకోవడానికి వచ్చాడు. మీరందరూ బయటకు వెళ్ళి దాంతో కంటాడు బయటకు వస్తుంది. అది మీరు బయటకు రండి. అది పోతే మళ్ళీ రూమ్ కీపింగ్ లో కంటే పెద్ద ఉన్నాయి అవి. చూడు ఇరికిందా నువ్వు తీస్తావురా? తీస్తానంటు చూసి Oh my God! Oh my God! The whole slowly. Oh. Oh my God! Oh my God! Oh. లైట్ కొద్దిగా ఆగమైంది కదా శాంతం చేసుకోండి. మొన్న అది అన్నా ఒక్క నిమిషం ఏమంటున్నా? అది ఇట్లా పొడుస్తలేదు. ఏమంటుంది? ఇట్లా బుస్సు బుస్సు పడుతుంది కదా. ఇట్లా పట్టుకున్నాను కదా, ఫస్ట్ నా సేఫ్టీ హ్యాండ్ గ్లౌజ్ వేసుకున్నాను. దానికి అర్థమైపోయింది నేను చంపేందుకు రాలేదని, కాపాడేందుకు వచ్చినని. చాలా మంది అనుకుంటారా, ఏమనుకుంటారు అంటే
పాములు పట్టే వాళ్ళ దగ్గర మందు ఉంటది, వాళ్ళని చూసి పాము ఆగిపోతుంది అనుకుంటారు కదా. సో అటువంటిది ఏమి ఉండదు. దీన్ని బిహేవియర్ ని బట్టి మేము దాంతో మేము అట్లా బిహేవియర్ చేస్తుంటాం. అంటే ఇది బాగా కోపంలో ఉన్నప్పుడు సో దీంతో మేము ఎట్లా అంటే మేము జాగ్రత్త తీసుకొని దాన్ని ఫ్రీగా మంచిగా హ్యాండ్లింగ్ చేస్తుంటాం. ఆగమాగం చేసినాం అనుకో సో మనకు ప్రమాదమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు తలుపు వెనకాల ఏం చేసినది, నేను చంపేస్తానేమోనని బాగా కరవందుకు మీదకి వచ్చింది. ఇప్పుడు ఎట్లా శాంతం అయిపోయింది అంటే దాన్ని దడికి లేచింది. చూడు ఊపిరి కూడా ఎట్లా వేసుకుంటున్నది. అవునా కదా, చూస్తున్నారా? ఇక్కడ భయం అది. వేరే డబ్బా ఇస్తారండి. అంటే ఇది పడిగే లేపి ఎందుకు వార్నింగ్ ఇస్తుంది అంటే నేను డేంజర్, నా దగ్గరికి ఎవరు రావద్దని వార్నింగ్ ఇస్తుంటది అన్నమాట. కొన్ని స్నేక్స్ అంటే వార్నింగ్ ఇవ్వవు. రసల్ స్వైపర్ కానీ కామన్ క్రెడ్ కానీ ఆ స్నేక్స్ ఎట్లా అంటే ఒక స్పీడ్ గా ఇట్లా బయట చేసేస్తాయి అన్నమాట. సో ఈ స్నేక్ అనేది అంత ఈజీగా ఎవరిని కరవదు. చూస్తున్నావా దీని మూమెంట్ చూడు. ఇదిగో నేను ఏమంటలేను. సో చేతి అని మీదికి వస్తుంది. ఇగో నా కదిలిక, ఇగో ఇగో భయం పడ్డది చూడు. ఇగో 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 చూస్తున్నావు. సో మా దగ్గర మందుకి ఇట్లా ఏముండదు, ఒక ట్రిక్ తెలియాలి. ఎందుకంటే పాము వచ్చిందంటే అదే కరుస్తుంది అన్నట్టు వాళ్ళకి భయం. మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా అంటారు. తెలుగులో నాగుంపాం, హిందీ మీద నాగ్, మరాఠీ మీద గేవన్, పిటార్ కూడా అంటుంటారు. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇదైతే నేను నా సేఫ్టీ తోటి నేను రెస్క్యూ చేస్తున్నాను హ్యాండ్లో చేసుకొని. డోంట్ ట్రై, నేను చేసినట్టు ప్లీజ్ దయచేసి మీరు చేయొద్దు. చేస్తే మీ ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అన్నగారు లక్ష్మీనారాయణ అన్నగారు ఫోన్ చేసిర్రు. నేను యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎట్లా అంటే నేను రాననుకున్నాను. ఎందుకంటే 2 days అయిపోయింది. మా తమ్ముడు యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. బండి వెహికల్ పడ్డాడు, చనిపోయాడు. సో ప్లీజ్ దయచేసి బండ్లు డ్రింక్ చేసి నడపద్దు. ఇంకోటి ఏంటంటే ఏ పర్సన్ అయినా సరే కానీ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. మా తమ్ముడు 2 days బ్యాక్ హెల్మెట్ పెట్టుకోగానే బండి వెహికల్ పడి చనిపోయాడు. ఈ చెవంతా కొట్టుకపోయింది, ఊసిపోయింది చెవి, నెత్తిన బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. సుమారు 20 lakhs కూడా ఖర్చు పెడుతున్నా సరే కానీ మా తమ్ముడికి గ్యారంటీ ఏమి ఇవ్వలేదు, చనిపోయాడు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు హెల్మెట్ పెట్టుకోండి. మీ మీద మీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది. డ్రింక్ చేసి కూడా కార్లు కానివ్వండి, బైకులు కానివ్వండి స్పీడ్ నడిపేద్దు. ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళే రోడ్డు మీదకి రావాలా. చిన్న పిల్లల్ని కూడా 16 years పిల్లల్ని కూడా మీరు యాక్టివాలు బైకులు ఇచ్చి పంపించేస్తున్నారు పని చేసుకొస్తాడని. ప్లీజ్ దయచేసి అట్లా ఇవ్వద్దు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. లైసెన్స్ ఉన్న వాళ్ళకి అనుమతి ఉంటుంది బండి నడిపేయాలని. దయచేసి హెల్మెట్ పెట్టుకొని మీరు సేఫ్గా బండి నడిపేయండి. ఓకే. గురువారం చనిపోయింది అన్న మండల్పేట రోడ్లో, ఆ రోడ్లోనే పడ్డాడు. దీనికి హోల్సేల్, దీనికి ఉన్నాయి హోల్సేల్. దమ్మెలేదు అందుకు. సరే పైసలు ఏముందమ్మా, పైసలు ఇవాళ వస్తే రేపు పోతే. మనిషి లేనప్పుడు పైసలు తీసుకొని ఏం చేసుకుంటాం. నా పేరు త్యాగకృష్ణ. మా ఇంట్లో అరుగు మీద పాము వెళ్ళింది అని చెప్పి మా పక్కింటి అక్క నాగక్క చెప్పగానే వచ్చి చూడడం జరిగింది. అంత సందడిగా ఉంది. అవన్నీ పక్కకు తీసేసి పాముని బయటకు వెళ్ళగొట్టేద్దామని చూసేసరికి అది మళ్ళీ కొంచెం లోనికి వెళ్ళి తలుపు సందులో ఇరుకడం జరిగింది. అప్పుడు దాన్ని చూసి కొట్టడానికి కుదరది. ఎట్లాగూ చంపాలన్న ఉద్దేశం అయితే లేదు, బయటకే వెళ్ళగొట్టేద్దామని అనుకున్నాం. అప్పుడు అది తలుపు సందులు ఇరికేటప్పటికి ఇంకా వేరే ఆప్షన్ లేక బయటకు వెళ్ళేటట్లు ఛాన్స్ లేదని స్నేక్ ఛాన్స్ పాములు పట్టే వాళ్ళకి ఫోన్ చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ లక్ష్మీనారాయణకు ఫోన్ చేయడం జరిగింది. తను వెంటనే స్పందించి నందిపేట మున్నా అనేటటువంటి వ్యక్తికి ఫోన్ చేయడం వల్ల వితిన్ 15 minutes వాళ్ళు వచ్చి
మా ఇంట్లో ఉన్నటువంటి పాముని పట్టి బంధించడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో అట్లా కాబట్టి వీళ్ళంతా ఎవరు లేరు, ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు, ఒకటే మహిళ ఉంటుంది, వాళ్ళ భర్త చనిపోవడం జరిగింది. వాళ్ళు ఎంతో భయాందోళనలకు గురవడం జరిగింది. అలాంటి పరిస్థితి లోపల నాగుపాముని చూసి ఎంతో భయానికి గురైనటువంటి వాళ్లకు దానిని చూసి ఇచ్చేయడం వల్ల వెంటనే మేము స్పందించి మా ఫ్రెండ్ లక్ష్మీనారాయణ గారు కాల్ చేయడం వల్ల మున్న గారు కూడా రావడం జరిగింది. ఇదివరకు కూడా పొలాల లక్ష్మీనారాయణ వాళ్ళ పొలాల్లో కూడా ఒక నాగుపాము ఇంతకంటే పెద్దదాన్ని పట్టడం జరిగింది మున్న. ఇట్లా మనం కూడా తొందరగా భయపడి ఆందోళనకు గురి కావద్దు. పాముల్ని చూసినప్పుడు వెంటనే కొట్టడం చంపడం చేయకుండా ఇలా పాములు పట్టే వాళ్ళకి మనం సమాచారం ఇచ్చినట్లయితే కొంత సమయం లేట్ అయినప్పటికీ కూడా సురక్షితంగా మనం ఉండవచ్చు. వాటిని కూడా వాటి ప్లేస్లకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా మన చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎట్ ఏ టైం ఏదైనా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇస్తే ఇలా పట్టుకెళ్ళి ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి థ్యాంక్స్ టు మున్నా అండ్ లక్ష్మీనారాయణ. సాయిలు, మాది కూడా ఏలపూర్ గ్రామమే. పాము వచ్చిందనగానే నేను ఇప్పుడే నిజామాబాద్ నుంచి రావడం జరిగింది. అప్పటికే వచ్చేసరికి మన మాజీ సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీనారాయణ గారు, మన లోలం కృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. పామును చూడగానే అందరికీ భయమే, పాము ఎక్కడ కుడుతుందనని. కానీ అంత లోపలే మున్నా గారికి ఫోన్ చేయడం జరిగింది లక్ష్మీనారాయణ గారు. కానీ మున్నాబాయి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందంటే నిజంగా పాము పట్టడానికి చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈ 2 days బిఫోరే యాక్సిడెంట్లో వాళ్ళ తమ్ముడు చనిపోవడం జరిగింది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ తమ్ముడు చనిపోయిన బాధలో ఉండి మరొక ఫ్యామిలీ బాధలో ఉందంటే అవన్నీ పక్కన పెట్టేసి పాముని పట్టుకోవడానికి వచ్చాడు. నిజంగా ఎట్లా చనిపోయిండో కూడా చెప్పాడు. హెల్మెట్ లేకుండా మా తమ్ముడు ప్రయాణం చేసి యాక్సిడెంట్లో మామూలుగా చనిపోయాడు, అందరూ హెల్మెట్ పెట్టుకోవాలని జాగ్రత్తలు కూడా చెప్తున్నాడంటే ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి అవన్నీ ఏం గుర్తుకురావు. నా ఇంట్లో ఏం జరిగిందో నాకే గుర్తుకురాదు, కానీ తన ఇంట్లో జరిగిన బాధను కూడా మనకు గుర్తు చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి మంచి సూచనలు ఇస్తున్నాడు మున్నాబాయి. నిజంగా కృతజ్ఞతలు మున్నాబాయి నీకు. ఇలాగే చాలా మందికి మీరు హెల్ప్ చేస్తున్నారు, మీ వీడియోలు మేము కూడా చూస్తున్నాము. దాన్ని బట్టి మా లక్ష్మీనారాయణ గారు మీకు ఇమీడియట్లీ ఫోన్ చేయడం వల్ల తొందరగా వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 100% పక్కాగా మీకు మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది. మీ సపోర్ట్ కూడా మాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.